ఇప్పుడు నేను చేస్తున్న పిక్చర్లు అయితే తమిళ్ చేస్తున్నాను, మలయాళం చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, తెలుగు చేస్తున్నాను, భోజ్పురి చేస్తున్నాను. బాలీవుడ్లో సర్వే అవ్వకపోవడానికి కారణము వాళ్ళు సాధారణంగా అంటే నేను ఎలా అనుకుంటానంటే బాలీవుడ్కి తగ్గ గ్లామర్ నా దగ్గర కూడా ఉంది అని అనుకుంటాను. మన వాళ్ళంతా వెళ్ళి బాలీవుడ్ అమ్మాయిలు తెచ్చుకుంటారు. సో ఎక్కడ పోగొట్టుకునేది అక్కడే వెతుక్కోవాలనేటట్టు ఇంకా నేను ఏదో తెలుగులో ఇంకా ఏదో క్రేజీ చేద్దాము అనేది. సో ఆ మధ్య ఒక పిక్చర్ చేశానండి, ఇంగ్లీష్ పిక్చర్ వాల్ స్ట్రీట్ అని ఒక పిక్చరు. దాన్ని వీళ్ళు రీమేక్ చేశారు హిందీలో. అది ఇప్పుడు డిస్కషన్స్ అవుతుందండి. ఆ కాన్సెప్ట్ అనుకుంటున్నాను హిందీలో, అది ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ యాడ్స్ రెండు చేస్తున్నాను నేను. కింగ్ కోబ్రా బీర్ అని ఆస్ట్రేలియన్ బియర్ అదొకటి. నెక్స్ట్ ఇంకోటి డ్రెస్సింగ్ యాడ్ అండి, అది యుఎస్ఏ కంపెనీ, అదొకటి చేస్తున్నాను. నేను లేజర్ టైంలో అంటే జిమ్ ఓన్లీ అండ్ డాన్స్. డైలీ నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే డాన్స్ అంటే డైలీ 2-3 అవర్స్ డాన్స్ పర్ఫామ్ చేస్తాను. అలాగే జిమ్ కూడా 2-3 అవర్స్ చేస్తాను, లేదంటే టీవీ వాచ్ చేస్తాను, అంతే. ఆల్మోస్ట్ బిజీ ఇంత కొంచెం బిజీ ఉన్నాను, ఎందుకంటే ఆల్ లాంగ్వేజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బిజీనే ఉన్నాను. తమిళ్ అండి, తమిళ్ కన్నడ ఈ రెండు నేను చాలా అంటే నేను నా ఆంధ్రప్రదేశ్ అంటే నేను పుట్టి పెరిగి అంతా చేసి నేను ఒక తెలుగు అమ్మాయిని. అయినా మీరు అడిగే క్వశ్చన్కి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి కాబట్టి నేను కంఫర్టబుల్గా ఫీల్ అయింది మాత్రం తమిళ్ కన్నడ. ఇట్స్ గుడ్ గుడ్ గుడ్. సౌందర్య గారండి, ఆమె నేను మెయిన్ రోలు, మెయిన్ హీరోయిన్. ఆర్యభట్ట చెప్పాను కదా ఇందాక అవార్డు వచ్చిందని చెప్పి. సో ఆ పిక్చర్లో నేను అంటే స్టార్టింగ్లో నేను ఆ పిక్చర్లో నాకు కొంచెం ప్రాబ్లం అయిందండి. నేను ఇక్కడ ఏదో పిక్చర్ చేస్తూ ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కితే చిట్టుగా ఫేస్ ఉంది. ఎయిర్పోర్ట్కి ప్రొడ్యూసరును ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చారు, నన్ను రిసీవ్ చేసుకున్నారు. హోటల్లో కనిష్కాలో డ్రాప్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 days అయిపోతుంది నాతో షూటింగ్ చేయట్లా. మా స్టాఫ్ ఏంటంటారు, ఏంటమ్మా వాళ్ళు ఏం చెప్పట్లేదు ఏంటి వాళ్ళు మిమ్మల్ని తీసుకోవట్లేదేంటి, ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు ఉంది అలా ఎస్ఆర్ నువ్వు చెప్పాలి కదా అంటే, అప్పుడు నా పిక్చర్ ఒకటి అలోయమ్మ రిలీజ్ అయింది, పెద్ద హిట్. అప్పటికి 85 days అయింది ఆడుతుంది. ఒక మేనేజర్ వచ్చి అక్కడ చూడండి రమ్యశ్రీ గారు అక్కడ పోస్టర్లో ఉన్నారు కదా ఆమె అని ప్రొడ్యూసర్ చూపించి, ఆమె ఏంటి ఈమె ఏంటంటే లేదు ఆమె ఈమె అని చెప్పాడంట. సో నన్ను చూసిన తర్వాత మేకప్ డ్రెస్సింగ్ అంతా అయిన తర్వాత లొకేషన్కి ఒకసారి రండి అంటే వెళ్ళాను. అప్పుడు సౌందర్య గారు కూర్చున్నారు అక్కడ. సో ఏంటి రమ్య, అదే నేను అప్పటికి ఇక్కడ తెలుగులో వసేనా మరదలా కొన్ని సినిమాలు సౌందర్య గారితో చేశాను. రమ్య నీ గురించా ఇక్కడ డిస్కషను అని అడిగారు. అంటే ఇలా 4-5 days నుంచి షూటింగ్ చేయట్లేదు సౌందర్య గారు అంటే, అయ్యా నేను ఇప్పుడే విన్నాను రమ్య ఇలా, మరి నువ్వు అనేది నాకు తెలీదు. సో అమ్మాయి ఏం బాగాలేదండి, మెయిన్ రోలు అది ఇది అని చెప్తున్నారు అనేసి, నేను కూడా ఉన్నాను కదా అనేసి ప్రొడ్యూసర్ గారు పిలిపించారు అనేసి. అప్పుడు సౌందర్య గారు వచ్చి లేదంటే ఆమె గుడ్ ఆర్టిస్ట్ అండి ఆమె అని చెప్పారు. 4-5 days షూటింగ్ చేసిన తర్వాత ఒక సీన్ చేశానండి. అప్పుడు సౌందర్య గారు అంటే గన్ పట్టుకొని రమేష్ అరవింద్ని షూట్ చేయాలి. సింగిల్ టేక్లో నేను షూట్ చేశాను. ఇంతకుముందు నీకేమైనా అనుభవం రమ్య అంటే లేదు అంటే, సో చాలా బాగా చేసావు రమ్య, అదే షూటు నేను కూడా చేశాను. యాక్చువల్లీ తను చంపుతుంది అనమాట, నేను షూట్ చేస్తాను, నేను చంపాను అనుకొని నన్ను అరెస్ట్ చేస్తారనమాట. సో వండర్ రమ్య, నేను 4-5 టేక్స్ తీసుకున్నాను దీనికి, సింగిల్ టేక్లో షూట్ చేసావు, ఇంతకుముందు అనుభవం ఉందంటే లేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చేయటం అంటే చాలా బాగా చేసావు అని. పిక్చర్ చూసిన తర్వాత కూడా ఆమె నన్నదే అన్నారండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఆవిడకి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ఆమె లేరు. థ్యాంక్ఫుల్ నేను ఆమె గురించి మాట్లాడుతున్నందుకు. సో ఆమె వచ్చి నన్ను మెచ్చుకుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫీల్ అయ్యానండి ఆ రోజు మాత్రం. నాకు తెలిసి నా గురించి మీరు ఎక్కడ కొంచెం క్లిప్పింగ్స్ కూడా ఎక్కడ మీరు చూస్తుంటారండి. చెప్పాను కానీ నేను వెరీ సైలెంట్, ఎవరితోనూ గొడవ ఉండదు, ఎవరితో పెద్దగా పట్టించుకోను, ఎవరితో మాట్లాడను, నాకు ఫ్రెండ్స్ కూడా ఉండరు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు అనే దానికి బ్యాడ్ ఆర్ గుడ్ బట్ ఐ డోంట్ నో.
కానీ నాకైతే ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు. వెరీ వెరీ డీసెంట్. నాకు ఇంతవరకు నా మీద గుడ్ ఇంప్రెషన్ ఉందండి. రమ్యశ్రీ గారు అంటే ఆమె ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేసి ఆమెకు చెప్పగలిగితే ఆమె ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని తెలియకుండా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతారు అనేది ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే ఎనీ డైరెక్టర్కి, ఎనీ ప్రొడ్యూసర్కి నా పైన ఉంది. నేను ఇంతవరకు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. సో వింటాను, కానీ నాకు కూడా పెద్దగా అంటే ఫేస్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. అప్కమింగ్ ఆర్టిస్టులకి నేనేం చెప్తాను అంటే, ఎవరైనా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఎనీ ఫీల్డ్లో, అదే మా సినీ ఫీల్డ్లోకైనా ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని సిన్సియర్గా తీసుకున్నప్పుడే ఫీల్డ్కి రండి. ఏదో వచ్చాము 1 or 2 పిక్చర్స్లో కనిపించాము వెళ్ళిపోయాము అనేది కాకుండా సిన్సియర్గా ఫీల్ అయ్యి కానీ ఎనీ వర్క్ని మనం స్టార్ట్ చేసి ఫినిషింగ్ వర్క్ దానికోసం కృషి చేస్తే డెఫినెట్గా ప్రతిఫలం ఉంటుంది. సో నా సజెషన్ అయితే అదండి.